దేవుడి సన్నిధి, నీకు కాపరి, నీకు సంఘం. నువ్వు చేయు పరిచర్య, చేసేవాళ్ళు మాత్రం అర్థం. నువ్వు పాడవు పాటలు, నువ్వు పరిచర్య చేయు, జాగ్రత్త. దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి మనం. దేవునికి స్తోత్రాలయ్యా. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి. నేను ఉన్న ఈ స్వభావం యేసయ్యకి ఇష్టమా కాదని ఆలోచించుకో. నాలో ఉన్న ఈ స్వభావం, ఈరోజు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు చావని గ్యారెంటీ ఉందా? ఈరోజు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? నాలో ఉన్న ఈ స్వభావం దేవుడికి ఇష్టమా కాదని ఆలోచించుకోవాలి. అందుకనే పిలుపు లేనిదే పరిచర్య చేయకూడదు. పిలుపు లేని పరిచర్య నాకు నరకం, అయిగా నరకం.